సంక్షేమంపై ప్రజల్లో చర్చ జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తోంది. అసలు తెలంగాణ ప్రజలకు నోరు విప్పే హక్కే లేదన్న స్థాయిలో దబాయిస్తుండటం మరీ దారుణం. తెలంగాణ రాకుండా అడ్డుపడటమే కాకుండా నాడు విషపు రాతలు రాసిన సీమాంధ్ర మీడియా రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణను తెరలు చేయాలన్న కుట్రలు కొనసాగించింది. చంద్రబాబు పల్లకీ మోస్తూ తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆ తర్వాత కూడా కళ్లల్లో నిప్పులు పోసుకొని నిత్యం విషం కక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి మాట్లాడదు, బీజేపీ కనీసం నోరెత్తదు, కమ్యూనిస్టులు కామ్గా ఉంటారు. ఇక ఉన్నది ఒక కేసీఆరే. ఆ పెద్ద మనిషి తెలంగాణ సమాజానికి దూరం చేస్తే ఇక తమకు తిరుగుండనన్నది గుంపు మీడియా భావన. అందుకే తెలంగాణ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తూ గుంపు మీడియా అండగా నిలుస్తోంది, విషం కక్కుతోంది. కాళేశ్వరంపై విచారణ చేసి కేసీఆర్ ను బద్నాం చేసేందుకు గురువు డైరెక్షన్ లో శిష్యుడు చేసిన కుట్రలు బూమరాంగయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదని కమిషన్ నివేదికలో చెప్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు, రేవంత్, బాబు కన్నింగ్ రాజకీయాలు బట్టబయలయ్యాయి. ఘోష్ కమిషన్ నివేదికను బయటపెట్టేందుకు రేవంత్ కు వణుకు పుడుతోంది. బయటపెడితే కుట్రలు వెలుగు చూస్తాయన్న భయం వెంటాడుతోంది. ఇక ఫార్ములా ఈ రేసులో ఏసీబీ కేసులో కూడా ఇదే పరిస్థితి. కేటీఆర్ ను వేధించేందుకు రేవంత్ రెడ్డి ప్రతీకార కక్ష సాధింపు రాజకీయాలతో వేసిన కేసు నీరుగారిపోయింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఏసీబీ నివేదికలో స్పష్టం చేయడంతో ఈ కేసులో కూడా రేవంత్ అండ్ బ్యాచ్ కి ఎదురుదెబ్బలే తగిలాయి. అంతేకాదు ఏకంగా న్యాయస్థానాలు కూడా మొట్టికాయలు వేశాయి. దీంతో ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి నాటకాన్ని రక్తి కట్టించాలని చూశారు. ఇందులో కూడా ఏమీ లేకపోవడంతో రెండు సార్లు సిట్ వేస్తూ బీఆర్ఎస్ నేతలను వేధించడమే ఎజెండాగా పెట్టుకున్నారు. అందుకు సీమాంధ్ర గుంపు మీడియా తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఎన్నికలకు పథకాలు అమలు చేసినట్లు ఎన్నికలకు విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతలను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు గుంపు మీడియాతో కలిసి రేవంత్ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాడు. ప్రభుత్వం ఎజెండాకు సీమాంధ్ర గుంపు మీడియా అక్షర రూపమిస్తూ అక్షర వ్యభిచారం చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం నుంచి బీఆర్ఎస్ నేతలు డైవర్షన్ కాలేదు. రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెడుతూ ఎన్ని డ్రామాలాడినా సీమాంధ్ర మీడియాతో కలిసి అక్షర వ్యభిచారం చేస్తున్నా ఏనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానలేదు. అసెంబ్లీ లోపల బయట కోణాలు కాంగ్రెస్ నేతల అవినీతిపై నిలదీయడం ఆపలేదు. దీంతో గుంపు మీడియా గుంపు మేస్త్రిని గంపగుత్తాగా మోసేందుకు రెడీ అయింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో విచారిస్తుండగా అక్కడేం జరిగిందో జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించింది గుంపు మీడియా. రకరకాల ప్రశ్నలతో కేటీఆర్ ను సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారంటూ గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టింది. గుంపు మీడియా టీమంతా సిట్ విచారిస్తున్న గదిలోనే ఉన్నట్లు ఇలా ప్రశ్నలు అడుగుతున్నారంటూ తమ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. గుంపు మీడియాలో పొంతనలేని ప్రశ్నలతో అబద్ధ వార్తలను వండివార్చింది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని దాచిపెట్టి పొంతనలేని ప్రశ్నల పెయిడ్ ప్రసారాలతో గుంపు మీడియా ప్రజలను తికమక పెట్టింది. సీఎంఓ నుంచి వచ్చే స్క్రిప్టును 4 ప్రధాన మీడియా హౌసులైన ఏబిఎన్, బిగ్ టీవీ, V6 చివరకు ఈటీవీ కూడా యథాతథంగా ప్రచారం చేస్తూ అబద్ధాలను నిజమని నమ్మించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నాయి. చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి, సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతా ఉన్నారు. పెట్టుబడులు కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెరతో ఈ కథనాలన్నీ మొదలైనవి. నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ
ఇట్ ఈస్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ 105 years బోర్డు ఏర్పాటు 105 yearsతో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 years నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నాం. ఆ ప్రొసీజర్లో నాకు కానీ మంత్రిమండలి దృష్టికి కానీ లేకపోతే ఇంకోటి దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు. ఇదంతా కూడా 100% స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీం. మీడియాకు వరుసగా లీకులతో అబద్ధాలు ప్రచారం చేసింది కూడా అక్కడ ఉన్న సీమాంధ్ర గుంపు మీడియా ప్రతినిధులే. వాటిని ప్లేటు బ్రేకింగ్స్ లా కొన్ని గుంపు మీడియా ఛానళ్లు ప్రసారం చేశాయి. లోపల జరిగింది వేరు, లీకులిచ్చింది వేరని ఖచ్చితంగా తెలిసిన వ్యక్తిత్వ హరణాలకు ఆపలేదు. లీకులను యథావిధంగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాయి. దీనిపైనే బీఆర్ఎస్ నేతలు బగ్గుమన్నారు. ఇదేమి జర్నలిజం అంటూ దుయ్యబట్టారు. రేవంత్ విసిరేసే బిస్కెట్లకు ఆశపడి ఇష్టమొచ్చినట్లు న్యూసెన్స్ ప్రచారం చేయడం ఇంకెంతకాలం ప్రజలను ఇలా డైవర్ట్ చేసి బతుకుతారు? గుంపు మీడియా గోబెల్స్ ప్రచారం దుర్మార్గమంటోంది తెలంగాణ గడ్డ. బురద చల్లడమే తమ హక్కు అన్నట్టుగా బరితెగిస్తోంది గుంపు మీడియా. అదేమని ప్రతిఘటించిన అభిమానులదే తప్పంటూ నానా యాగి చేస్తోంది. కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దారుణాతి దారుణంగా కించపరుస్తూ ప్రసారాలు చేసింది. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ ఒక గుల్దస్తా. తెలుగు సహా వివిధ భాషలకు సంబంధించిన మీడియా సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అవన్నీ కేసీఆర్ జేబు సంస్థలు కావు. వాటితో లేని పేచి ఈ 4 గుంపు మీడియా సంస్థలతోనే ఎందుకొస్తోంది? సమాధానం ఒక్కటే. నాడు తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకోవటంలో ఈ మీడియా సంస్థలే సైంధవ పాత్ర పోషించాయి. కేసీఆర్ ఉద్యమ నేతగా ఉన్నంత కాలంలోనే సీఎంగా పనిచేసిన రోజుల్లోనూ విషం కక్కాయి. ఇప్పుడు దాయాది రాష్ట్రం ప్రయోజనాల కోసం తెలంగాణను బలి చేయడానికి పథక రచనలు చేస్తున్నాయి గుంపు మీడియా గ్రూపులు. కార్యకర్తలకు నాయకులకు నా మనవి, పవర్ బ్రోకర్ గాళ్ళు ఎప్పుడు ఉంటారు, కొన్ని బేవార్స్ ఛానళ్లు ఎప్పుడు ఉంటాయి. కొన్ని బేవార్స్ ఛానళ్లు జాతి పట్టుకోవాలి. జాగ్రత్త, మీ దొంగ ప్రచారాలకు ఇప్పుడు ఇక్కడ భయపడేవాడు లేడు. మన కొద్ది రోజులలోనే ఇంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దుతో మీరే కండ్లారా చూస్తారు. మళ్ళీ మీరే సలాములు కొట్టుకుంటూ వస్తారు. కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి. 2 ఏళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబం, హరీష్ రావు, కేటీఆర్లను వ్యక్తిహరణం చేసేందుకు సీమాంధ్ర గుంపు మీడియా ఓవర్ యాక్టివ్ గా పనిచేస్తోంది. ఆంధ్రాలో మేమే, తెలంగాణలో మేమే అన్నట్లు
నేతలకు రంకులంటగడుతూ వాళ్ళ కుటుంబాలను రోడ్డుపై కిషన్ రావును ఎదురెదురుగా పెట్టి విచారిస్తున్నారని పచ్చ మీడియా పిచ్చి రాతలు రాసింది. రోజంతా కేటీఆర్ దొరికిపోయారు, ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఒప్పుకున్నట్లు రోత కూతలు కోసింది. కేటీఆర్ ను, హరీష్ రావును సిట్ టార్గెట్ చేయడం, సీమాంధ్ర గుంపు మీడియా పుంకానుగా కథనాలు రాయడం వెనుక గురు శిష్యులతో పాటు సీమాంధ్ర గుంపు మీడియాకు కూడా ప్రయోజనాలున్నాయి. ఈ ముగ్గురికి తెలంగాణ అంటేనే అక్కసు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, కొంతకాలంగా చంద్రబాబు కుట్రలు, రేవంత్ కుట్రలతో పాటు సీమాంధ్ర ఎజెండాపై హరీష్ రావు, కేటీఆర్ భగ్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ముందు వారిని దోషులుగా, తెలంగాణ ద్రోహులుగా నిలబెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, రేవంత్ సర్కార్ కుంభకోణాలు, మంత్రుల అవినీతి, వాటా పంపకాలు, సీమాంధ్ర మీడియా పాత్ర గురించి వివరాలు బయటపెట్టడంతో
గుంపు మీడియా జీర్ణించుకోలేకపోతుంది. అంతేకాదు చంద్రబాబు రేవంత్ చీకటి బంధం, రహస్య ఒప్పందాలు, తెలంగాణను నిర్వీర్యం చెయ్యాలన్న కుట్రలను బీఆర్ఎస్ నేతలు వెలుగులోకి తెస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకని, సీమాంధ్ర మీడియా తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని కుట్రలు బట్టబయలు చేస్తుండటంతో పచ్చ మీడియా కంటి మీద కునుకు లేకుండా పోతోంది. దీంతో తెలంగాణపై, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై అవాకు చవాకులు పేలడమే కాదు తెలంగాణ ఉద్యమకారులపై మీడియా డిబేట్స్ కు పిలిచిన రోతకృష్ణుడి బానిస కృష్ణుడు ఘోరంగా అవమానిస్తున్నాడు. ఏకంగా గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అంటూ కించపరిచారు. Get out of my debate. Get out from my debate. I will quit the debate. Get out from my debate. Yes, I am going. Get out. Get out. Get out. Get out. Get out. You first get out. Yeah, first you get out from my debate. Control yourself. కట్ చేసే అతన్ని. ఎవడో లీకు వార్తలు రాస్తున్నారని తక్కలపల్లి రవీంద్రరావు అంటే బానిస కృష్ణుడికి ఎందుకు రోషం పొడుచుకొచ్చిందో, గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు భుజాలు తలుపుకున్నాడో అర్థం కావడం లేదు. ఏబిఎన్ చంద్రజ్యోతిలో చిల్లర రాతలు తెలంగాణ సమాజం చేస్తుంది. ఎలా చేయడానికి సిగ్గుపడాలి కదా. బీఆర్ఎస్ నేతలు ఉద్యమంలో పుట్టారాయన. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలాగా రాజభవన్లో కెమెరాలు పెట్టి ఎదగలేదు. మంది కొంపలో పంచాయతీ పెట్టి లాభపడలేదు. దొంగ కిరసనాయలు అమ్ముకొని ఆస్తులు సంపాదించలేదు. మీడియాను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లు సంపాదించలేదు. ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. అంతకుముందు జగదీష్ రెడ్డిపై కూడా ఇలాంటి చిల్లర రాతలు రాసింది చంద్రజ్యోతి. బీఆర్ఎస్ లో కీలక నేతలు కేసీఆర్ తో మొదటి నుంచి ట్రావెల్ అవుతూ వస్తున్న సీనియర్ నేతలపై కూడా ఇదే సీమాంధ్ర గుంపు మీడియా చిల్లర ఎవడవునన్నా కాదన్నా ఎన్ని కథలు పడ్డా ఇది తెలంగాణ రాష్ట్రం. ఇదొక ఉద్వేగభరిత భావన. ఆ భావన అనుక్షణం రగలటానికి కావలసినంత పునాది ఉంది. గొప్ప చరిత్ర ఉంది. అనేక అనుభవాల మేలవింత కనిపిస్తోంది. అలాంటిది ఇవాళ ఎవడికో ఆ పేరు విని ప్యాంటు తడిసిపోతోందని ఈ భావజాలాలను తుడిసేలా బీజాలు వేయాలనుకుంటే అది కుదరదు. చరిత్రతో కలిసి నడిచిందెవరో, చరిత్ర సృష్టించిందెవరో, తెలంగాణ అనగానే కళ్ల ముందు మెదిలేది ఎవరో ఈ గడ్డ మీద నిక్కరు వేసుకొని తిరిగే పిల్లాడు కూడా చెబుతాడు. కాదనే ధైర్యం చంద్రబాబు పత్రికలు, గుంపు మీడియా గ్రూపులు చేయగలవా? గతంలోనే ఇలాగే వాగితే గులాబీ సైన్యం చేతిలో గుంపు మీడియాకు బద్దలు భాషి రోతలు రాసి ప్రయత్నం రోతగాళ్లు మానుకోవటం లేదు. తెలంగాణ మీద విషం కక్కటం మానుకోవటం లేదు. ఇప్పటి వరకు ఎదురు తిరగలేదు. ఇకపై కూడా అంత దమ్ము ఎవరికీ ఉండవన్న భ్రమలో ఉంది రోత గుంపు మీడియా. ఇంకోసారి ఇలాంటి పిచ్చిరాతలు, పచ్చ గీతలు రాస్తే మర్యాదగా ఉండదని తెలంగాణ సమాజం హెచ్చరిస్తోంది. చెత్త పలుకులు ఇలాగే రాస్తే, పెంకులు పగిలిపోయేలా చేస్తే తప్ప మానుకోవా? అయితే ఇక మీ ఇష్టం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.